హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం సోషల్ కంటెంట్కు సంబంధించిన క్లాస్ 3 వీడియోని అందించడం జరిగింది. క్లాస్ 2, క్లాస్ 1కు సంబంధించిన వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. ఇక ఈరోజు క్లాస్ 3కి సంబంధించి 41 క్వశ్చన్. థార్ ఎడారి ఏ రెండు దేశాల మధ్య ఉంది? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే భారతదేశం చైనా, ఆప్షన్ 2 భారతదేశం ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ 3 భారతదేశం పాకిస్తాన్, భారతదేశం మయన్మార్. థార్ ఎడారి అనేది ఏ రెండు దేశాల మధ్య ఉంది అనేది క్వశ్చన్. ఇది భారతదేశం అనుకుంటే ఇది పాకిస్తాన్. ఈ రెండు దేశాల మధ్య థార్ ఎడారి అనేది విస్తరించి ఉంది. భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో సగభాగం ఈ థార్ ఎడారి అనేది విస్తరించి ఉంది. భారత్ పాకిస్తాన్ అనేది దీనికి సరైన సమాధానం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జైసల్మీర్, బికనీర్, జోధ్పూర్లు ముఖ్య పట్టణాలుగా ఎదగడానికి గల కారణం ఏమిటి? జైసల్మీర్, బికనీర్, జోధ్పూర్లు ముఖ్య పట్టణాలుగా ఎదగడానికి గల కారణం ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే ఈ ప్రాంతాల గుండా సాగునీటి కాలువ నిర్మించడం, ఆప్షన్ 2 ఇవి వర్తకులు ప్రయాణించే మార్గంలో ఉండడం, ఆప్షన్ 3 ఇక్కడ కోటలు దేవాలయాలు ఉండడం, ఆప్షన్ 4 ఇక్కడ వెండి మార్బుల్స్ గనులు ఉండడం. ఈ 3 పట్టణాలు ఏవైతే ఉన్నాయో జైసల్మీర్, బికనీర్, జోధ్పూర్లు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నవి. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా వర్తకులు ప్రయాణించడం వలన ఇవి ముఖ్య పట్టణాలుగా ఎదగడం జరిగింది. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పుష్కర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? పుష్కర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రంలో పుష్కర్ సరస్సు అనేది ఉండడం జరిగింది. ఆప్షన్ 1 అనేది దీనికి సరైన సమాధానం. ఇక 44వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విదేశీ యాత్రికులు థార్ ఎడారిని సందర్శించడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడారి అందాలు ఆస్వాదించడానికి, ఆప్షన్ 2 ఇక్కడ ప్రజల వైవిధ్యం చూడడానికి, ఆప్షన్ 3 ఇక్కడ వాతావరణం ఆస్వాదించడానికి, ఆప్షన్ 4 ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి. విదేశీ యాత్రికులు థార్ ఎడారిని సందర్శించడానికి ముఖ్యమైన కారణం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజల వైవిధ్యాన్ని చూడడానికి. ఇక్కడ అనేక మంది యాత్రికులు ఈ థార్ ఎడారి గుండా ప్రయాణించి అక్కడనే స్థిరపడి అనేక రకాల ప్రజలు ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క కమ్యూనిటీకి చెందిన ప్రజల యొక్క సంస్కృతి కానీ ఆచార వ్యవహారాలు కానీ డిఫరెంట్గా ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ యొక్క ప్రజల వైవిధ్యాన్ని చూడడానికి విదేశీ యాత్రికులు ఎక్కువగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాజస్థాన్లో మిఠాయిలు, చిరుతిళ్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? రాజస్థాన్లో చిరుతిళ్లకు అలాగే మిఠాయిలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఆప్షన్ 2 బికనీర్. బికనీర్ అనేది చిరుతిళ్లకు మిఠాయిలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. రాజస్థాన్లో ఎక్కువగా ఈ రాజస్థానీలు మార్వాడీస్ ఎక్కువగా ఉండడం జరిగింది. కాబట్టి బికనీర్ అనే ప్రాంతంలో చిరుతిళ్ళు, మిఠాయిలు ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా చెప్పడం జరిగింది. ఇది టెక్స్ట్ బుక్లో కూడా దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కాంచనగంగా శిఖరం ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సిక్కిం, ఆప్షన్ 2 అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 4 అస్సోం. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సిక్కిం రాష్ట్రం. హిమాలయ తూర్పు ప్రాంతంలో ఉన్న చిన్న రాష్ట్రమే సిక్కిం. హిమాలయాల్లో ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కాంచనగంగా శిఖరం సిక్కిం రాష్ట్రంలో కలదు. ఈ ప్రాంతంలో లోయలు, పర్వతాలు శీతాకాలంలో ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. కాంచనగంగా శిఖరం అనేది సిక్కిం రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సిక్కిం భారతదేశంలో కలిసిపోయిన సంవత్సరం ఏది? సిక్కిం భారతదేశంలో కలిసిపోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 సరైన సమాధానం. 1975 వరకు
భారతదేశంలో సిక్కిం కలవలేదు. భారతదేశంలో సిక్కిం 1975 తర్వాత కలిసింది. 75 కంటే ముందు చోగ్యాల్ రాజుల ఏలుబడిలో ఉండేది సిక్కిం రాష్ట్రం. 1975 తర్వాత భారతదేశంలో కలవడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సిక్కింలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ మతం ఏది? ఇక్కడ బౌద్ధ మతం అని అడిగారు. బౌద్ధ మఠం, ఇది బౌద్ధ మఠం. దీనికి సంబంధించిన ఆప్షన్స్ చూసుకున్నట్లయితే రుమైటిక్ మఠం, ఆప్షన్ 2 చోగ్యాల్ మఠం, ఆప్షన్ 3 నేపాలీ మఠం, ఆప్షన్ 4 లామా మఠం. సిక్కింలో ప్రసిద్ధి చెందిన బౌద్ధ మఠం రుమైటిక్ మఠం. దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్లో పిక్చర్ రూపంలో ఇవ్వడం జరిగింది. రూమ్ టెక్ మఠం అని. రుమైటిక్ మఠం అన్నా రూమ్ టెక్ మఠం అన్నా ఒకటే. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో 132వ పేజీలో ఉంది, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో చర్చించబడిన అంశం ఏది? ఆప్షన్ 1 రాజ్యపాలన, ఆప్షన్ 2 ఆర్థిక విషయాలు, ఆప్షన్ 3 సాహిత్యం, ఆప్షన్ 4 శిల్పాలు. కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం అనే గ్రంథంలో ముఖ్యంగా రాజ్యపాలన గురించి చర్చించడం జరిగింది. రాజతంత్రాలు కుతంత్రాల నుంచి రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద చర్చించడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రజల్లో ధర్మ ప్రచారం చేయడానికి అశోకుడు నియమించిన అధికారులు ఎవరు? ప్రజల్లో ధర్మ ప్రచారం చేయడానికి అశోకుడు నియమించిన అధికారులు ఎవరు? ఆప్షన్ 1 ధర్మ మహామాత్రులు, ఆప్షన్ 2 రాజమాత్యులు, ఆప్షన్ 3 ధర్మ రాయబారులు, ఆప్షన్ 4 ఎవరు కాదు. అశోకుడు నియమించిన అధికారులు ధర్మ మహామాత్రులు అనే అధికారులను నియమించి ధర్మాన్ని ప్రపంచం మొత్తం ప్రచారం చేయడానికి ఈ అధికారులను నియమించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కర్ణాటకలోని బళ్ళారిలో లభించిన మేకధోని శాసనం ఏ రాజు కాలానికి చెందింది? దీనికి సంబంధించిన ఆప్షన్స్ యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ 2 గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ 3 పులోమావి, ఆప్షన్ 4 వశిష్ఠపుత్ర పులోమావి. దీనికి సరైన సమాధానం వచ్చేసి పులోమావి. ఇది 3వ పులోమావి లేదా శ్రీ పులోమావి అని కూడా పిలవచ్చు. శ్రీ పులోమావి శాతవాహన రాజుల్లో చిట్ట చివరి రాజు 3వ పులోమావి లేదా శ్రీ పులోమావి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చంద్రగుప్త మౌర్యుడి కుమారుడు ఎవరు? దీనికి సంబంధించిన ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 బిందుసారుడు, ఆప్షన్ 2 అశోకుడు, ఆప్షన్ 3 బింబిసారుడు, ఆప్షన్ 4 సంప్రీతి. దీనికి సంబంధించి 2 క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. చంద్రగుప్తుని యొక్క కుమారుడు బిందుసారుడు, బిందుసారుని యొక్క కుమారుడు అశోకుడు. కాబట్టి ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ మౌర్యుల కాలంలో సారవంతమైన అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం ఏది? ఆప్షన్ 1 తమిళ తీరం, ఆప్షన్ 2 మాల్వా, ఆప్షన్ 3 హిందూ కుష్ ప్రాంతం, ఆప్షన్ 4 మధ్య భారతదేశం. మౌర్యుల కాలానికి సంబంధించి అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతం వచ్చేసి మాల్వా. మాల్వా అనే ప్రాంతంలో అధిక జనసాంద్రత ఉండేది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మౌర్యుల ప్రాదేశిక రాజధాని ఏది? దీనికి సంబంధించి ఆప్షన్స్ ఆప్షన్ 1 కౌశాంబి, ఆప్షన్ 2 ఢిల్లీ, ఆప్షన్ 3 సువర్ణగిరి, ఆప్షన్ 4 రాజ్గిర్. మౌర్యుల యొక్క ప్రాదేశిక రాజధానులు మొత్తం 4 రాజధానులు ఉండేవి. అందులో ఉజ్జయిని ఒకటి, దాని తర్వాత వైశాలి, దాని తర్వాత తక్షశిల, దాని తర్వాత సువర్ణగిరి. ఈ మూడు ఆప్షన్స్లో లేవు, ఒక సువర్ణగిరి మాత్రమే ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. ఈ యొక్క ప్రాదేశిక రాజధానులను రాజు నేరుగా కాకుండా రాకుమారులు పరిపాలించేవారు, గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వశిష్ఠపుత్ర పులోమావి ఏ వంశానికి చెందినవాడు? దీనికి సంబంధించిన ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఇక్ష్వాకులు, ఆప్షన్ 2 మౌర్యులు, ఆప్షన్ 3 పల్లవులు, ఆప్షన్ 4 శాతవాహనులు. వశిష్ఠపుత్ర పులోమావి అనేవారు శాతవాహన వంశానికి సంబంధించిన వారు కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
శాతవాహనుల కాలంలో ఏ విదేశీ రాజ్యంతో వ్యాపారం చేసేవారు? శాతవాహన కాలంలో ఏ విదేశీ రాజ్యంతో వ్యాపారం చేసేవారు? ఆప్షన్ 1 పర్షియన్, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 రోమ్, ఆప్షన్ 4 తూర్పు ఇండియా. రోమ్ అనేది సరైన సమాధానం. ఆప్షన్ 3 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్తూపాలు నిర్మించిన వారు ఎవరు? ఇక్కడ హిందువులు, బౌద్ధులు, జైనులు, పర్షియన్లు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. స్తూపాలు అనేటివి బౌద్ధులు ఎక్కువగా నిర్మించడం జరిగింది. ఈ హిందువులు కానీ, జైనులు కానీ, పర్షియన్లు కానీ స్తూపాలు నిర్మించలేదు. బౌద్ధులు మాత్రమే స్తూపాలు నిర్మించారు. కాబట్టి ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విదేశీ వస్తువులు లభించే ప్రాంతం ఏది? ఇక్కడ మౌర్య సామ్రాజ్యం యొక్క రాజధాని అలాగే ప్రాదేశిక రాజధానులు ఇవ్వడం జరిగింది 4 కూడా. దీనికి సంబంధించి విదేశీ వస్తువులు లభించే ప్రాంతం చూసుకున్నట్లయితే తక్షశిల అనే ప్రాంతంలో విదేశీ వస్తువులు ఎక్కువగా లభించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వేపురా గ్రామం శాతవాహనుల రాజ్యంలో ఏ జనపదంలో ఉండేది? వేపురా గ్రామం అనేది శాతవాహనుల కాలంలో ఏ జనపదంలో ఉండేది? దీనికి సంబంధించిన ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 స్కందనాగ జనపదం, ఆప్షన్ 2 మామల జనపదం, ఆప్షన్ 3 గోవర్ధన జనపదం, ఆప్షన్ 4 పైఠాన్ జనపదం. వేపురా గ్రామం అనేది శాతవాహనుల కాలంలో స్కందనాగ జనపదంలో ఉండడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్ష్వాకు కుటుంబంలోని మహిళలు ఎవరిని ఆరాధించారు? ఆప్షన్ 1 శివుడు, ఆప్షన్ 2 జైన గురువులు, ఆప్షన్ 3 బౌద్ధ గురువులు, ఆప్షన్ 4 రాముణ్ణి. ఇక్ష్వాకు కుటుంబంలోని మహిళలు ఎక్కువగా బౌద్ధ గురువులను పూజించేవారు. ఇక్ష్వాకు రాజులు మాత్రం హిందూ మతాన్ని ఆచరించారు. ఇక్ష్వాకు కుటుంబంలోని మహిళలు మాత్రం బౌద్ధ గురువులను ఆదరించడం జరిగింది. అందుకే ఇక్ష్వాకు రాజవంశాల కాలంలో బౌద్ధం స్వర్ణయుగంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సోషల్ కంటెంట్కి సంబంధించిన క్వశ్చన్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు ముందు మీకు చాలా రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.